కొమ్మకు అంటే ఒక సింగిల్ కొమ్మకు 6 నుండి 7 కాయలు దాకా కూడా సెట్ అవుతున్నాయి. అంటే ఈ కొమ్మకు 7 నుండి 8 కాయలు వస్తే 10 కొమ్మలు ఉంటే 80 కాయలు. 80 కాయలు ఈజీగా మనకు ఒక అంటే 80 కాయలు సెట్ అవుతుంది. వచ్చేసి ఇది ఇంకా 2.5 నెలలు అయింది సార్. 2.5 నెలలు అవును. అంటే 70 రోజులు పైరు. 70 రోజులు. బ్రాంచెస్ కానీ క్రాప్ సెట్టింగ్ కానీ కాయ కూడా బాగా దగ్గర సెట్ అవుతుంది. బాగుంది. నా పేరు నాగేంద్ర. కడితోట గ్రామం, కడితోట గ్రామం, ఆదోని మండలం, కర్నూలు డిస్ట్రిక్ట్. కర్నూలు డిస్ట్రిక్ట్. చెప్పండి, ఇప్పుడు ఈ క్రాప్ వచ్చేసి ఫస్ట్ స్ప్రే ఏం చేశారు? ఆక్సిఫేజ్ రొటెక్స్ చేసింది. రొటెక్ట్ చేసి ఆక్సిఫేజ్ రొటెక్స్ చేయడం వల్ల నాకు సైడ్ బ్రాంచ్లు వచ్చినాయి, చెట్టు పెరుగుదల ఉంది. మళ్ళీ అయిన తర్వాత 2వ రౌండ్ వైకే స్టార్ ఆక్సిఫేజ్ చేసిన, చెట్టు పెరుగుదల బాగుంది. కొమ్ముకి కాపు బాగా సెట్ అయింది. గ్రోత్ బ్రాంచెస్ బాగున్నాయి. ఎండబడినా గానీ నీట్ కనబడుతుంది. పక్క పొలాల కంటే తగ్గదు సార్. ఎండ పొద్దున చూసినా కూడా మనకు పచ్చదనం అనేది తగ్గదు సార్. ఎండ ఎంత ఉన్నా గానీ గ్రీన్ పచ్చగా ఉంటుంది సార్. 3వ రౌండ్ వచ్చేసి వైకే స్టార్, సూర్యము, ఏక్ష కొట్టిన. ఈ 3 స్ప్రే చేసుకున్నారు. ఈ 3 కాంబినేషన్ ఒక 1 వీక్ బ్యాక్ స్ప్రే చేసుకున్నారు. ఇది సూర్యం వచ్చేసి కాప్ డ్రాప్ రాకుండా చేస్తుంది. ఏక్ష వచ్చేసి మీకు తెల్లదమ్మ పచ్చదమ్మ పోతుంది. వైకే స్టార్ వచ్చేసి నెల్లి ఉన్న వచ్చేసి చెట్టు పెరుగుదల వచ్చేస్తుంది, మెత్తదన్న పుట్టదు అనమాట. సరే, ఇప్పుడు లాస్ట్ కూడా మీకు యూజ్ చేశారు కదా కాటన్ కూడా. అవును సార్. కాటన్ మనకు దాదాపు ఒక 14-15 క్వింటాలు వచ్చింది. ఎకరాకైనా 16 వచ్చింది. 16 క్వింటాలు మొక్కదాన్ని వచ్చింది మీకు. ఏకజొన్న పర్లేదు, దానికి కూడా మైరో కాబట్టి తలండి మొక్కదాన్ని తలబట్టి. సరే, ఒకసారి గ్రోత్ క్రాప్ సెట్టింగ్ ఒకసారి చూపించాలి. ఇప్పుడు చెట్టుకు ఒక 10-15 కాయలు ఉంటాయన్నా. 10 కాయలు ఉంటుంది సార్. 12 వరకు ఉన్నాయి సార్. 12 కాయలు దాకా ఇప్పుడు సెట్ అయినాయి. సెట్ అయినా సార్. అన్ని సెట్ అయితే ఒక 30-40 కాయలు సెట్ అయితే ఉన్నాయి సార్. కొమ్మకు అంటే ఒక సింగిల్ కొమ్మకు 6 నుండి 7 కాయలు దాకా కూడా సెట్ అవుతున్నాయి. అంటే ఈ కొమ్మకు 7 నుండి 8 కాయలు వస్తే 10 కొమ్మలు ఉంటే 80 కాయలు. 80 కాయలు ఈజీగా మనకు ఒక 80 కాయలు సెట్ అవుతుంది. వచ్చేసి ఇది ఇంకా 2.5 నెలలు అయింది సార్. 2.5 నెలలు అంటే 70 రోజులు పైరు. 70 నుండి 75 రోజులు అయింది అంతే సార్. 75 రోజులకే ఇప్పుడు 3 రౌండ్లు స్ప్రే చేసుకున్నాం. 3 సార్. 3 అసలు ఎక్సలెంట్ గా ఉందన్నమాట. బ్రాంచెస్ కానీ క్రాప్ సెట్టింగ్ కానీ కాయ కూడా బాగా దగ్గర సెట్ అవుతుంది. బాగుంది. చూడండి, క్రాప్ సెట్టింగ్ కూడా బాగా నీట్ గా అవుతుంది. ఒక కొమ్మకు వచ్చేసి దాదాపుగా మినిమం 6 కాయల దాకా సెట్ అవుతుంది. ఆల్రెడీ 3 కాయలు సెట్ అయినాయి, ఇంకా 3 ఫ్లవరింగ్ స్టార్ట్ అయినాయి. బాగుంది. ఇప్పుడు రెగ్యులర్ గా యూజ్ చేసుకోవడం వల్ల బాగుంది కదా. బాగుంది సార్. క్రాప్ సెట్టింగ్ విషయంలో 15 రోజుల వరకు ఒక స్ప్రే చేసుకుంటే ఒక 15 రోజుల వరకు మీరు ఏమి స్ప్రే చేసుకున్నా కూడా అవసరం లేదు. బాగుంది కదా. బాగుంది సార్. ఓకే.